అండి అందరికీ నమస్తే. ఈరోజు ఇఫ్తారీకి ఐటమ్గా రంజాన్ నెల కాబట్టి ఐటమ్గా ఏం చేస్తారంటే ఎగ్ పఫ్స్ ఇస్తున్నారండి. మనము బజార్లో కొనడం కంటే మన ఇళ్ళలోనే హోమ్మేడ్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. హోమ్మేడ్ ఎగ్ పఫ్ పొడి చూడండి. చాపర్లో బాగా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర మొత్తం వేసి సన్నగా తరుక్కున్నానండి. ఇది చాప్ చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇది వేగనివ్వాలి. ముందు జీలకర్ర వేసి ఆయిల్లో వేయించేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయ చాప్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నమాట అన్నీ వేసి వేగనివ్వాలండి. పచ్చివాసన పోవాలి. ఇది బాగా వేగాలి ముందు, ఎందుకంటే ఈ కర్రీ చల్లబడాలి. మనం ఎగ్ పఫ్ చేసేటప్పుడు చల్లబడాలన్నమాట. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు కొద్ది ఉప్పు వేసేసినానండి ముందే. నేను ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటాం. మసాలాలు ఏముండవు, ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, ఇవ్వండి ఒక 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను పసుపు, ధనియా పొడి, ఇంతేనండి. ఇంకేమి ఉండవు మసాలాలు. ఇందులో కసూరి మేతి వేసుకుంటాను నేను. ఇదిగోండి, కస్తూరి మేతి కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు అయిపోయింది ఇది. ఈ నీళ్ళగా ఉండకూడదండి, తడిగా ఉండకూడదు అన్నమాట. ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ బాయిల్ చేసినాను 3 ఎగ్గులు. ఇవి హాఫ్ చేయాలి, ఫుల్ ఎగ్ వేయకూడదు. మనం ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి పఫ్స్. ఇలా వేసుకొని స్టవ్ కట్టేయాలండి. ఇప్పుడు ఇది దీంట్లోనే ఉండాలి, చల్లారాలి, పూర్తిగా చల్లారాలి. ఈలోగా మనము పిండి కలుపుకుందాము. చూడండి, ఇందులో మైదా పిండి అండి. 1 కప్పు తీసుకుంటున్నాను. ఒక 6 అవుతే సరిపోతుంది. ఇది చిన్నది 1/2 కప్పు కాబట్టి చూడండి. దీంతో ఈ కప్పుతో 2 తీసుకుంటున్నాను. 3 తీసుకుంటున్నాను ఈ కప్పుతో. ఒక 6 అయితే సరిపోతుందండి. ఎగ్స్ 6 ఉన్నాయి కదా, హాఫ్ పార్ట్స్. ఇంట్లో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను ఆయిల్ వేసి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా నీళ్ళు ఇలా చిలకరించుకుంటూ 1 స్పూన్ నెయ్యి వేసానండి. ఇందులో కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ మనము గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు 5 ఉండలు కావాలి ఇది. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇలా 5 బాల్స్ తీసుకు పెట్టుకోవాలి. రెస్ట్ అయిపోయింది 10 నిమిషాలు. ఇది చూడండి, ఇది మైదా, 1 స్పూను కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు వేసి కాస్త నూనె, వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. బ్రష్తో చేయాలి. ఇది కర్రీ ఈ లోపల పెట్టే పఫ్ అన్నమాట. ఇది ఫిల్లింగు. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు 5 చపాతీలు ఒత్తుకోవాలన్నమాట. చూడండి, ఇలా 5 చపాతీలన్నీ ఒత్తుకున్నానండి. ఇప్పుడు 5 ఒత్తుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ వేయాలన్నమాట. కార్న్ఫ్లోర్ ఇది ఉంది కదా పేస్ట్, ఇది పూర్తిగా అప్లై చేయాలండి. ఇలా అన్నిటికీ 5టికి కూడా అప్లై చేసి చూపిస్తాను నేను మీకు. వీడియో లాంగ్ అయిపోతుంది. ఒకటి మాత్రం చూపిస్తాను, మిగతావి తర్వాత అన్నీ చేసి ఒక్కసారి చూపిస్తాను. పూర్తిగా కవర్ చేయాలి, మిగల్చకూడదు. ఇలా అంచులు కూడా ఇవే పొరలుగా సపరేట్ కావడానికి దోహదపడుతుంది అన్నమాట ఈ పేస్ట్.
అందుకే అంచుల వరకు కూడా పూర్తిగా కవర్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పేస్ట్ అయిపోయింది కదా, కొద్దిగా చల్లేసి ఇప్పుడు సేమ్ ఇలాగా వేసుకోవాలండి. ఇప్పుడు 5 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకే చపాతీగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకుంటూ ఒకే చపాతీగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు స్క్వేర్కి వచ్చేట్టుగా ఈ అంచుల్ని మనము కట్ తీసేయాలండి. ఇది ఇలా కరెక్ట్ స్క్వేర్ షేప్లో పెట్టుకోవాలి. ఇవి అప్పడంలాగా మనం పడేయాల్సిన అవసరం లేదండి. ఇలా కట్ చేసుకొని మనం అప్పడంలాగా వేయించుకోవచ్చు సపరేట్గా. ఇలా కట్టింగ్ పెట్టుకొని చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా స్క్వేర్ షేప్లో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో ఉంచాలండి. ఉల్లిపాయతో పాటు పెట్టాలన్నమాట. బజార్లో కొన్న వాటికంటే బాగుంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా అంచులకి నీళ్ళు రాసుకొని దీన్ని ఇలాగే దీనిపై కవర్ చేసుకోవాలి. ఈ మిగిలిన ముక్కలు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చినాయి. ఎగ్ పఫ్ ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.